హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆసిఫాబాద్ జైనూర్ మండల్లో ఒక ట్రైబల్ ఉమెన్ 45 ఇయర్స్ ట్రైబల్ ఉమెన్ని రేప్ చేశారు ఫ్రెండ్స్. అతి క్రూరంగా ఆమెకి ముఖం మీద చాలా స్క్రాచెస్, ఇంకా చాలా ఘోరంగా ఆమె రేప్ చేశారు ఫ్రెండ్స్. ఆమెకి ప్రజెంట్ హాస్పిటల్లో ఆమె అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేసిన తర్వాత ఆమెకి ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సిన అంత సిచ్యువేషన్ ఉంది ఫ్రెండ్స్. అంత ఘోరంగా ట్రైబల్స్ మీదనే కాదు ఫ్రెండ్స్, ఈ రేప్ అటెంప్ట్స్ ఇట్లా చేయడం ఆల్మోస్ట్ మన తెలంగాణలో ఈ రీసెంట్గా చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే మన గవర్నమెంట్ ఏం చేయలేదు అని చెప్పేసి వాళ్ళకి చాలా గట్టిగా నమ్మకం ఫ్రెండ్స్. గవర్నమెంట్లో కూడా కొన్ని రూల్స్ చేంజ్ చేసి మళ్ళీ ఇట్లాంటి రేప్ జరగకుండా దీనికి ఏదైనా కొత్త ఒక రూల్ తేవాలి ఫ్రెండ్స్. రేప్ చేసిన వెంటనే వాడిని నిరూపించగానే వాడిని ఉరి తీసేటట్టు చేయాలి. అట్లయితే ఇంకెవ్వరు ఇట్లాంటి నేరానికి పాల్పడడానికి చాలా భయపడతారు ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఈ జైనూర్ మండల్లో ఆ ట్రైబల్స్ ఏం చెప్తున్నారంటే, మా ట్రైబల్స్ని 65 గర్ల్స్ని మ్యారేజ్ చేసుకొని 65 వరకు గర్ల్స్ని మ్యారేజ్ చేసుకొని వాళ్ళ ఎవరైతే అక్కడ ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్ని వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటున్నారంట ఫ్రెండ్స్. అంటే అది అసలు మన ట్రైబల్ ఉండేది ఫారెస్ట్ ఏరియా, అక్కడ ల్యాండ్ రిజిస్టరే కాదు, అది జస్ట్ ట్రైబల్స్ ఉండడానికి మాత్రమే. అట్లాంటిది వీళ్ళు ఏం చేస్తున్నారంటే మెల్లగా వెళ్ళి అక్కడ ట్రైబల్స్ ఉమెన్ ట్రాప్ చేసి ఆ ల్యాండ్ని ఆక్యుపై చేస్తున్నారు. సో ఈ ల్యాండ్ అక్కడ జిహెచ్ఎంసీ కానీ అక్కడ ఏమైతే దీని మీద కూడా ఒకసారి అథారిటీ వాళ్ళు రెస్పాండ్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ నేరం చేసిన వానికి ఖచ్చితంగా ఫ్రెండ్స్ శిక్ష పడాలి. దయచేసి అందరూ ఈ వీడియో ఎంత వీలైతే అంత షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ వరకు వెళ్ళి తెలిసి వాళ్ళకి ఈ నేరం చేసిన వానికి శిక్ష పడేటట్టు చేయాలి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.